పళ్ళ యొక్క ఆరోగ్యాన్ని గురించినటువంటి డిస్కషన్ చేద్దాము. దిస్ ఇస్ డాక్టర్ గూడూరు రవికుమార్, ఆదిత్య ఆయుర్వేద గ్రామ్. సో మనం ప్రతిరోజు నవ్వుతూ కనిపించే దాంట్లో ఫస్ట్ 32 పళ్ళ వరుసలు మన అందాన్ని ద్విగుణీకృతం చేస్తుంది. సో అటువంటి పళ్ళని గురించిన కొన్ని వివరాలు ఈరోజు తెలుసు. మనం ఉదయం లేస్తానే ఈ పేస్ట్తో తోమండి, ఆ పేస్ట్తో తోమండి, మీ రోజంతా అందమైన పళ్ళకు మీకు మంచిది. అలాగే జెమ్స్తో పోరాడుతూ ఉంటుందని ఒకరిస్తే, లేదు మీ మౌత్ ఫ్రెషనర్గా పనిచేస్తుందని ఇంకొకరంటే, ఇలా జరుగుతున్నాయి. పేస్ట్ వాడడం ఎంతవరకు కరెక్టు అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. పేస్ట్లో ఉన్నటువంటి పలు రకాల కెమికల్స్, మనం వాడేటువంటి బాత్రూమ్ టాయిలెట్లో వాడేటువంటి క్లీనర్స్లో వాడేటువంటి కెమికల్స్ దాదాపు ఒకే విధంగా ఉంటాయి. ఆయుర్వేదంలో వీటి గురించి ఏం చెప్పారు? ఆయుర్వేదంలో దంతధావనము అనేటువంటి ఒక కార్యక్రమంలో పళ్ళం తోమడానికి దంతధావన చూర్ణాలు, దంతధావన కాష్టాలు గురించిన కషాయ, కటు, తిక్త, లవణ ఇటువంటి రసాలు కలిగినటువంటి మాత్రమే వాడమన్నారు. వాటిలో వాళ్ళు మధుర రసం గురించి చెప్పలేరు. అదే మనం ప్రతిరోజు పేస్ట్లో వాడుతూనే స్వీట్గా ఉన్నటువంటి పేస్ట్ వాడుతున్నాం. సో స్వీట్గా ఉన్నటువంటి పేస్ట్ ఎట్టి పరిస్థితుల్లో మనకు హెల్తీని ఇవ్వదు. మనం వేప కానివ్వండి, లేదా బొగ్గు కానివ్వండి, హైందవ లవణం కానివ్వండి, ఖదిర, అపమార్గ, సో కానుగ, నేరేడు ఇటువంటి వాటితో తయారు చేసినటువంటి చూర్ణాలు మనం వాడటం వల్ల ఈ దంత సమస్యలకు, దంత వ్యాధులకు గురించి ఆలోచించేటప్పుడు చిగుళ్ళ యొక్క గట్టితనము, చిగుళ్ళ యొక్క స్ట్రెంగ్త్, ఈ డయాబెటిక్ వాళ్ళలో వచ్చేటువంటి చిగుళ్ళలో వచ్చేటువంటి బ్లీడింగ్ గమ్స్ అంటాం, లేకపోతే దుర్వాసనతో కూడినటువంటి ఆ కండిషన్ రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఈ దంతధావన చూర్ణాన్ని వాడటం చాలా మంచిది. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు దీన్ని గ్రహిస్తారని నేను కోరుకుంటున్నాను.